నా తమ్ముడు నిన్న బాహాటంగా నిన్న కాక మొన్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు ఆయన తిరుగుతాడు ఓపెన్ తిరుగుతాడు ఆయన తిరుగుతే తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచెర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తుంటూ కూడా వెనుకేసుకొస్తున్నాడు. అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసిండు. ఇక్కడ వచ్చి అమృత్ రెండర్స్ లో మళ్ళా వాళ్ళ బంధువులకే ఇస్తున్నాడు. అంటే అదే విధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్, వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్. మరి వాళ్ళ కంపెనీలకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు. మరి ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పినావు డిసెంబర్ 6వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు రాగద్వేషాలకు అతీతంగా ఇలాంటి మరి పక్షపాతం లేకుండా భయం లేకుండా నేను పాలన చేస్తానని రాజ్యాంగం మీద చేయబెట్టి చేసినావు. మరి ఇవాళ ఏం చేస్తున్నావు? అదే విధంగా ద్వేషము. గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ గత ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ 55 కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకొరకే నువ్వు 316 బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడైతారు మీరు రేవంత్ రెడ్డి గారు. అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం. ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు. మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసేవాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని స్టార్ హోటల్లో ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు, వాళ్ళని లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నుంచే. అదేవిధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్ లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన విమానాలను తిప్పిండ్రు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మీరు శ్రీధర్ బాబు ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సమ్మిట్ ప్రభుత్వ ఖర్చుతో పెట్టిండ్రు. మరి మీరు పెడితేనేమో ఇది టూరిజం ప్రమోషన్ అవుతుంది, మీరు పెడితేనేమో ఎకానమీ ప్రమోషన్ అవుతుంది. మరి కేటీఆర్ గారు ఫార్ములా రేసు పెడితే అదెట్లా దేశద్రోహం అవుతుంది, అదెట్లా నష్టం అవుతుంది, అదెట్లా కరప్షన్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు అవన్నీ ఆలోచించకుండా మీరు ఆ పాలసీ కొంచెం ఇటు అటు అయి ఉంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఒక కమిటీ వేయాలి, అసెంబ్లీలో చర్చ జరపాలి, నిపుణులతో చర్చ జరపాలి, న్యాయ నిపుణులతోని లేకపోతే ఆ ఫీల్డ్ లో ఉండే నిపుణులతో చర్చ జరపాలి. ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి పోకుండా మన రాష్ట్రానికి వచ్చేటట్టుగా ఏ విధంగా చూడాలని చూడాలి. కానీ మీరు చేసింది ఏంది? ఎవరిని అడగకుండా ఆ అగ్రిమెంట్ కు విరుద్ధంగా మీరు క్యాన్సిల్ చేసిన వల్లనే మన 55 కోట్ల రూపాయలు అక్కడ ఇరికినాయి. ఇవాళ మన తెలంగాణకు నష్టం వచ్చింది. ఎవరికి లాభం వచ్చింది? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకుంటున్నారు, గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు, కర్ణాటక వాళ్ళు తీసుకుంటున్నారు, తమిళనాడు వాళ్ళు తీసుకుంటున్నారు. మన తెలంగాణ నోట్ల మట్టి కొట్టిండ్రు, మీ వల్ల మట్టి పడ్డది. సో అందుకొరకు మేము ఈ రోజు మరి పోలీస్ అధికారులను ఏం కోరుతున్నామంటే ఇక్కడ కేసు కేటీఆర్ గారి మీద కాదు, అరవింద్ కుమార్ గారి మీద కాదు, ఆ బిఎల్ఎన్ రెడ్డి మీద కాదు, రేవంత్ రెడ్డి మీదనే పెట్టాలి. ఎందుకంటే ఆయన చేతికి తాళాలు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మీరు మమ్మల్ని జాగ్రత్తగా పాలించాలని, మా డబ్బులను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలని, దాని ద్వారా వచ్చిన పెట్టుబడులు ఏవైతున్నాయో ఆ పెట్టుబడుల ద్వారా మా రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, అనేక ఏవైతే మరి నష్టాలు జరుగుతున్నాయో నష్టాలు పూడ్చబడాలని, తెలంగాణ చేతిలోకి గొప్పగా సంపద రావాలని రేవంత్ రెడ్డి చేతిలో తాళాలు పెట్టిండ్రు. కానీ మరి అలా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 55 కోట్ల రూపాయలను నాశనం పెట్టేట్టుగా చూసిండు. 55 కోట్ల రూపాయలు తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. అదే నిజంగా దానికి ఇంకా కొంత పెట్టుబడి పెట్టుంటే ఇలా వేల కోట్ల రూపాయలు వచ్చేవి. ఆనాడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు రద్దు చేయలేదు, ఉచిత విద్యుత్ను కేసీఆర్ గారు రద్దు చేయలేదు, ఫీ రీఎంబర్స్మెంట్ రద్దు చేయలేదు. దానివల్ల ఇప్పటికి కూడా చాలా మంది లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు గొప్పగా బతుకుతున్నారు, లక్షలాది మంది తెలంగాణ ప్రజల మరి ఆరోగ్యం బాగా ఉన్నది, రైతులు సుభిక్షంగా ఉన్నారు. మరి ఎందుకు మీరు దీంట్లో ఎందుకు ద్వేషంతో ప్రవర్తిస్తున్నారు? అందుకొరకే తప్పకుండా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆర్టికల్ బై సెక్షన్ 316 భారత న్యాయ సంహిత ప్రకారం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ తప్పకుండా పెట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి. ఏ పరిస్థితుల్లో మీరు ఆ 55 కోట్ల రూపాయలను మీరు దానికి ఎందుకు ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం లేదు? ఏ పరిస్థితుల్లో అది నీరు గారిపోతా ఉన్నది? అంత గొప్ప ప్రాజెక్టు మనకు రాకుండా ఎందుకు పోతున్నది? తెలంగాణ ప్రజల మీద
మరి ఎందుకు ఈ అన్యాయం జరుగుతున్నదని రేవంత్ రెడ్డి గారిని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకే పోలీసు వాళ్ళను నేను చట్టబద్దంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాం. మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. తప్పకుండా దీని మీద మరి ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా నేను పోలీసు అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం అందరూ చట్టం ముందర సమానులే. మరి అందరికి కూడా చట్టం ద్వారా న్యాయం సంక్రమించే హక్కున్నది. అందుకొరకు నేను పోలీసు అధికారులను కోరుతున్నాను, మీరు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన హోంమంత్రి కావచ్చు, ఆయన ఇంకెవరైనా కావచ్చు, కానీ చట్టం ముందర అందరూ సమానులే కాబట్టి ఇది తప్పకుండా ఎఫ్ఐఆర్ చేసి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, నిజానిజాలు పరిశోధించండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి అని చెప్పేసి కోరుకుంటూ మరి తప్పకుండా దీని మీద మరి ఇదే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఎన్నో అన్యాయాలు చేసింది. ఆ అన్యాయాలన్నిటి మీద కూడా న్యాయబద్దంగా రాజ్యాంగబద్దంగా తప్పకుండా మేము పోరాడతామని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి మా